నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోషల్ మీడియా వారియర్స్ తో సీఎం జగన్ ముఖాముఖి, పలు అంశాలపై వివరణ. అలంపూర్ పార్లమెంటరీ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రసంగం. గజపతి నగరం నియోజకవర్గం ఆడబిడ్డలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి, పలు అంశాలపై వివరణ. సోషల్ మీడియా వారియర్స్ తో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. రాబోయే రోజుల్లో, మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా. మనకు ఒకవైపున చూస్తే మనకు అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే
గజపతి నగరం నియోజకవర్గం ఆడబిడ్డలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రోత్సహించాం. మీరు చాలా వస్తువులు తయారు చేసేవారు. కొంతమంది ఆడబిడ్డలు మలేషియా పంపించాం, ప్రపంచం మొత్తం పంపించాం. మీరు తయారు చేసిన వస్తువులు విదేశాల్లో కూడా అమ్మించిన సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా డాక్రా బజార్లో పెట్టాం. ఇవన్నీ కూడా చేశాం. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఉచితంగా ఇంకొక పక్క నేను చెప్పాను, ఎప్పుడో దీపం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన తర్వాత రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు వాడమే మానేసే పరిస్థితికి వచ్చారు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా మీకు ఇస్తా. మళ్లీ మీ ఖర్చులు తగ్గిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమమ్మా నీళ్లు వస్తున్నాయా మీ ఇంటికి అని అడుగుతున్నా. నాగరిక ప్రపంచంలో ఉన్న అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ మంచినీళ్లు మాత్రం రావు. ఇదేం ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. అందుకే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా, ట్యాప్ ద్వారా మీ ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లలో అన్ని ఇండ్లు, అన్ని గ్రామాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జల్ జీవన్ మిషన్ ఉంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా వీళ్ళు ఉపయోగించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది కేంద్రం ఇస్తానన్న వీళ్ళ అసమర్థత వల్ల ఆ డబ్బులు ఉపయోగించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. పక్కన తెలంగాణలో అన్ని గ్రామాల్లో అన్ని ఇండ్లకు నీళ్లు ఇస్తే ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడి ముఖ్యమంత్రి నీళ్లు ఇవ్వలేడు. గాని మీ ఇంటికి డోర్ డెలివరీ ఉంది. మద్యం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు కావాలన్నా మద్యం మీ ఇంటికి పంపిస్తున్నాడు. గంజాయి మాత్రం దొరుకుతుంది, మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. అందుకే ఒకే ఒక విషయం మీకు చెప్తున్నా. నా ఆలోచన, నా ఆశయం ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీ రామారావు గారి ఆశయం. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈ రోజు నుంచి నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ల దృష్టిలో పెట్టుకునే పని చేస్తా. మీకు అది కూడా కొంతమందికి అనుమానం రావచ్చు, ఎట్లా చేస్తారని కూడా. మీరు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లు 30 ఏళ్లకు మునిపైతే, నేను చిన్నప్పుడైతే మా ఊర్లో కరెంటు కూడా ఉండేది కాదు. నేను ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు కూడా సరిగా వచ్చేది కాదు. అప్పుడే నేను సంస్కరణ తీసుకొచ్చాను. చాలా మంది నన్ను వ్యతిరేకించారు. అవి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జవాబుదారీతనం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు చూస్తే మీ ఇంటి మీద మీరు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని మీకు కావలసిన కరెంటు మీ ఇంటి దగ్గరనే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది గాని చేసుకుంటే మీకు అవసరమైతే కరెంటు మీరే ఉత్పత్తి చేసుకుంటారు, మీ ఇంటికి మీరే వాడుకుంటారు. మీ పొలంలో సోలార్ పంప్ సెట్స్ పెడితే కరెంటు వాడుకుంటారు. సర్ప్లస్ వస్తే గవర్నమెంట్కి ఇస్తారు. ఇలాంటి వినూత్నమైన విధానాల వల్ల ఈరోజు ఒక్క విషయం మీకు చెప్పాను. ఒకప్పుడు నేను చూసేవాడిని, గ్రామాలకు రోడ్లు కూడా ఉండేటి కాదు. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు. లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం. ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంక ఫైనల్ ఇంక లేదు, అకౌంట్ సెటిల్మెంటే. ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ. కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నువ్వెంత వాటా తీసుకున్నావు, నాకు ఇస్తానన్నది ఎంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, కాబట్టి ఆ లెక్కలు తేల్చండి అని చెప్పి ప్రతి జిల్లాలో ఊర్లో తెస్టేస్తా ఉన్నాడు. మైనింగ్లో లెక్కెంత, ఇసుక దోపిడీలో లెక్కెంత, ఎర్రచందనంలో లెక్కెంత, ఇంత రావాలి బస్సులో, వేసే 4 మూటలు రావాలి, వేసే నా బస్సులో,
వేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో జిల్లాకి అక్కడ కలెక్షన్ చూసుకోవాలి. సో ఈ బుస్ యాత్ర అంతా ఏంటంటే తాము 5 సంవత్సరాలుగా చేసినటువంటి భారీ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకోవటానికండి. అంతకు మించి ఏమీ లేదు. ఈయన గారు మాటలు వినటానికి ఎవడు సిద్ధంగా లేడు, ఇంక ఏదో చేస్తానంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ లెక్కలు తేల్చుకోవటానికి తన మాఫియాతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అకౌంట్ సెటిల్ చేసుకోవటానికి జిల్లా జిల్లా వెళతా ఉన్నాడు. ఇవాళ అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో కూడా అడుగుపెట్టాడు. మరి అక్కడ కూడా లెక్క బాగా తేల్చుకోవాల్సిన లెక్క చాలా ఉందండి. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఒక భారీ అవినీతి తిమింగళం అక్కడ కూర్చునుంది. మనందరికీ తెలుసు కదా, బొత్స సత్యబాబు ఫ్యామిలీ మింగేస్తా ఉన్నారు. జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా జిల్లాకి క్షౌరం చేస్తా ఉన్నారు. మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ కదండి. బొత్సాది సింగిల్ అకౌంట్ కాదు, అది జాయింట్ ఫ్యామిలీ అకౌంట్ అది. కాబట్టి జగన్ రెడ్డి గారికి చాలా టైం పడుతుంది. విజయనగరం లెక్క తేల్చుకోవాలంటే, అక్కడ వీళ్ళు చేసినటువంటి దోపిడీ లెక్కలు తేలాలంటే పాపం 4-5 గంటలు, మినిమంగా 4-5 గంటలు ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి లెక్కలు తేల్చుకోవాలి. ఏమయ్యా సత్యబాబు, ఇసుకలో ఎంత దోచావు, మైనింగ్లో ఎంత దోచావు, నువ్వెంత తిన్నావు, నీ మేనల్లుడు చిన్నసీను నువ్వేదో బాగా దోచేస్తాడని జడ్పీ చైర్మన్ ఇమ్మంటే ఇచ్చాను, ఏమయ్యా చిన్నసీను నువ్వెంత మింగావు, ఇదిగో ఇంతే. మళ్ళీ ఫోన్ చేస్తాడు మధ్యలో. తాడేపల్లి కొంపలో ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, జీతగాడు సజ్జల, ఫోన్ చేస్తాడు, ఏమయ్యా సజ్జల చిన్నసీను లెక్క ఎంత రావాలి, మనకి ఎంత వచ్చింది, ఇంత రావాలా, ఇదిగో ఇంత రావాలంటే బస్సులే 4 మూటలే బస్సులో. ఏమయ్యా సత్యబాబు నీ పరిస్థితి ఏంటి, ఇలా మొత్తం ఒక్కొక్కడిని కూర్చోబెట్టి అడుగుతాడు. ఏమయ్యా గజపతి నగరం, ఏమయ్యా అప్పల నరసయ్య ఏంటి నీ సంగతి ఏంటి, ఇదిగో బాగా ఇంత మింగావు కదా, ఇంత పెండింగ్ ఉంది లెక్క సెటిల్ చేయి. లేదంటే ఆ నెల్లిమల్ల అక్కడ అప్పలనాయుడు, మొత్తం ఫ్యామిలీ కదా. సత్యబాబు ఫ్యామిలీ మొత్తం ఇదే పనిలో ఉంటారు కదా. విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోచవతలు బారేశారు. కాబట్టి జగన్ రెడ్డి వాళ్ళ విజయనగరం జిల్లా దేనికి వెళ్ళాడంటే, ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే తన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పైన ప్రేమాభిమానాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఉద్యోగుల యొక్క జీవితాలు బాగు చేయటమే కాకుండా ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ఆయన ఆర్టీసీని, కార్పొరేషన్ గా ఉండేటువంటి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వేలాది మంది ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేసినటువంటి ఇది కనపట్లేదా చంద్రబాబు నాయుడు, రామోజీరావు అనేటువంటి మేము అడుగుతా ఉన్నాం. ఇదే కాదండి, ఇవాళ దీనిలో కూడా మీరందరూ కూడా తెలిసినటువంటి విషయం, ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూర్చుని నియమ నిబంధనలు తయారు చేశారు. అదే గనక కాదు అనుకుని గనక ఈయన మొత్తాన్ని గనక కళ్ళు మూసుకుని మొత్తం అందరినీ కూడా చేసినట్లయితే ఇదే రామోజీరావు, ఇదే చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా ఇచ్చేశారు, మీ ఇళ్లలో వాళ్ళకు కూడా ఇచ్చారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పద్ధతిలో ఒక నియమ నిబంధనల ప్రకారంగా వెళ్లేటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి అందరు ఉద్యోగస్తుల్ని ఒప్పించి ఈ రకంగా తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి సంబంధించినంత వరకు ఆయన మాట్లాడతాడు, వారి ఉద్యోగాలు తప్ప తతిమాయ పర్మనెంట్ చేస్తా ఉన్నారు. కానీ అంటే ఏంటి దాని అర్థం అంటే, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకి ఎవరైతే ఉద్యోగస్తుల పేరు మీద అనౌన్స్మెంట్ జరిగిందో వాటిల్లో కూడా అందరినీ కూడా నియామకం చేయాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు. అసలు వీళ్ళకి బుద్ధి ఉందా? అసలు వీళ్ళు ఏమన్నా భోజనం తింటున్నారా లేదా అనేటువంటి నాకు అర్థం కావట్లా. అశుద్ధం తింటున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి రాతలు రాస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి కాదు. ఇప్పటికైనా కూడా గ్రహించండి, ఉద్యోగస్తులంటే ప్రేమాతిశయములు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులు 9,000, 8,000తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏకదమని వాళ్ళు 21,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందా లేకపోతే జగన్ గారికి దక్కిందా? రోజు మేము అరెస్ట్ అయ్యేవాళ్ళం, రోజు ఉద్యమాలు చేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు 9,000 నుంచి పెంచేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చిన తర్వాత సంతకాలు చేసేటువంటి మొట్టమొదటి సంతకాల్లో మున్సిపల్ కార్మికులకు 21,000 నుంచి 22,000 రూపాయలు తీసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇది కనపట్లేదా మీకు? అదే కాదండి, కార్మిక వర్గం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే కార్మిక వర్గం ఆటో డ్రైవర్ల 10,000 ఇస్తున్నారు, దర్జీలా, దోబీలా వారందరికీ 10,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి కార్మికులే కదా వారంతా.
అదే తరహాలో ఇవాళ ఉండేటువంటి పరిస్థితులు చేనేత కార్మికులు భోజనానికి లేకుండా ఉంటే 24,000 ఇచ్చినటువంటి ఘనత కార్మిక వర్గానికి ఉద్యోగస్తులకి అండగా దండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకటి కాదు. అరాచక పాలనకి బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు నాయుడు. అందుకు గల కారణం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా నవరత్నాలు లాంటి ఫ్యాక్టరీలను నమ్మేసి వేలాది మంది ఉద్యోగస్తుల్ని రోడ్డున పడేసినటువంటి ఘనత నీది కాదా అనేటువంటి అడుగుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడమంటున్నాం. అంతేగాని ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని ఏదో మభ్య పెడదాం అనేటువంటి చూస్తే ఏ ఒక్కడు నమ్మరు. ఉద్యోగస్తులు హ్యాపీగా. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. మొత్తం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత 14,219 పోస్టులని, టీచర్ పోస్టులని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేస్తే మీ హయాంలో 0. ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఇవాళ మళ్లీ దొంగ మాటలతోటి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి తొలి సంతకం అని మాట్లాడడానికి అసలు బాధ్యత ఉన్నటువంటి మనిషేనా మీరని అడుగుతూ ఉన్నాం. ఈ రోజున మేము పాఠశాల విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టే ఎక్కడా కూడా వేకెన్సీ లేదు అనేటటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ఇవాళ తీర్చిదిద్దాం. ఎక్కడ సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం. ఎక్కడా కూడా ఉపాధ్యాయులు లేకుండా ఉండకూడదు, ఖాళీలు ఉండకూడదు అనేటటువంటి దానితో రిక్రూట్ చేశాం. ఈ రోజు మళ్ళీ తాజాగా మళ్ళీ డిఎస్సిని కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చున్నాం. దాని ద్వారా కూడా మొత్తం ఈ రోజున ఇంకా 6,100 పోస్టులని భర్తీ చేయబోతున్నాం. మొత్తం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 20,319 టీచర్ పోస్టులని ఈ రోజు నియమిస్తుంటే మీ హయాంలో ఒక్క టీచర్ నియామకం కూడా జరగకుండా ఇవాళ మెగా డిఎస్సి మొదటి సంతకం అని మాట్లాడడం అనేటటువంటిది ఇది ఎంత బాధ్యతారాహిత్యమో ప్రజలకు అర్థం కావడం లేదని అనుకుంటున్నారా? పాఠశాలల్లో ఎక్కడా కూడా విద్యల విషయంలో, నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. వాళ్ళకి అత్యంత ఆధునికమైనటువంటి పాఠశాలను ఈ రోజున మీ కళ్ల ముందు చూపిస్తూ ఉన్నాం. నాడు నేడు ద్వారా 100 కోట్ల రూపాయలు వెచ్చించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా పేద పిల్లలు చదువులో వెనకబడకూడదు, కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున పాఠశాలలను ఆధునీకరించడమే కాదు, టీచర్లను ఎక్కడా కూడా వేకెన్సీ అనేటటువంటిది లేకుండా వాళ్ళని నియమించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఒక అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నాం. అది మా కమిట్మెంట్. మీరు టీచర్లని నియమించరు, పాఠశాలల్ని గాలికి వదిలేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే మీకు అసలు అదొక పనికిరానటువంటి స్కూల్స్ కింద మీకు లెక్క. గాలికి వదిలేసి ఇవాళ మమ్మల్ని చూసిన తర్వాత ఇవాళ టీచర్ నియామకాల గురించి, పాఠశాల విద్య గురించి ఈ రోజు మీరు కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మెగా డిఎస్సి మీద తొలి సంతకం అనేటటువంటిది ఎంత బూటకమో, మీ మొదటి సంతకమే బూటకం. అసలు మీ హామీలు 2014 అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టో గురించి ఈ రోజు ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్తా ఉన్నారు. రుణమాఫీ దగ్గర నుంచి మీరు చెప్పిన ప్రతిదీ మోసమే. మళ్ళా ఈ రోజు 2024లో అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి అని మాట్లాడుతున్నారంటే మీ మొదటి సంతకమే పెద్ద దగ. మీ మొదటి మాట, మొదటి సంతకం, మీ మొదటి హామీ ఏది కూడా ఈ రోజున. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. చెప్పిండు రఘునందన్ తోటి పెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 ఆకులు చదివి వచ్చినా ఎక్కువ అని. ఇవాళ కూడా అందుకని మంచిగా కలర్ఫుల్ గా పుస్తకాన్ని మంచిగా రాసి కలర్ఫుల్ పుస్తకాన్ని తీసుకొని వచ్చి మీ ఆఫీస్కి పంపిస్తా ఉన్నాం. మీరేం బాధపడకండి. దీన్ని కొరియర్లో మేమే మా సొంత పైసలు పెట్టి పంపిస్తా ఉన్నాం. కవర్ మీద అడ్రస్ కూడా రాసినాం. కవర్ లోపల ఓ పుస్తకం కూడా పెట్టినామన్న. ఇప్పుడు మీకు చూపించిన ఈ పుస్తకాన్ని బాజాప్తా గౌరవనీయులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ, 6th ఫ్లోర్ CMO సెక్రటరియట్ ఖైరతాబాద్ హైదరాబాద్ తెలంగాణ 5,22,000. ఈ అడ్రస్ కి ఇప్పుడు కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. కొరియర్ వల్ల ఎన్నడూ ఎన్ని గంటలకు ముట్టిందో కూడా తీసుకొచ్చి రిసీవ్డ్ కాపీ కూడా అడుగుతామన్నా. బాజాప్తా
ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ అందరి సమక్షంలోనే సీల్ చేసి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నారు. వింటున్నారు అనుకుంటా మా ఇంటెలిజెన్స్ సార్లు. దీని కవర్ రాగానే వచ్చే ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టుర్రి. మెదక్కి నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చిరో లెక్క చెప్పుండ్రి. లెక్క సమాజ్ కాకపోతే ఒక తెలుగు టీచర్ని అడుగుండ్రి, లేకపోతే ఎకనామిక్స్ లెక్చరర్ని పిలువుండ్రి, మొత్తం టోటల్ చేసుకోండి. ఇవే కాదు, మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి డంప్ వాటికి ఇచ్చిన పైసలు, నర్సరీలకు ఇచ్చిన పైసలు, శ్మశాన వాటికలకు ఇచ్చిన పైసలు కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తా రేవంత్ రెడ్డి గారికి. అందుకని ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి బాధ్యత లేకుండా మాట్లాడి ఏదో బట్ట కాల్చి మీద వారేసిపోతా, నేను ముఖ్యమంత్రి కదా నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, దుబ్బాకలున్న మా గడి కోసం మీరు తొందరగా రావాలని. నా అవసరం లేదు, మా అమ్మ నాన్న అక్కడ మీకు స్వాగతం పలుకుతారు, మంచి తెలంగాణ భోజనం పెట్టి పంపిస్తారు, తొందరగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. మేము మాట్లాడితే మీకు వినడానికి ఇబ్బంది కనిపిస్తా ఉంది. రమ్మని పిలిస్తే రాలేదు, బస్సు వేసుకొని వస్తా అన్నారు. ఇక మీరు వచ్చుడు ఎందుకు, ఖర్చు ఎందుకు, ప్రభుత్వ పైసలు ఖర్చు ఎందుకని నేనే పట్నం వచ్చిన, నా సొంత పైసలు పెట్టుకొని వచ్చిన, పుస్తకం కూడా నా సొంత పైసలు పెట్టుకొని పంపిస్తున్నా. నీకు చదివి మళ్ళీ ఎప్పుడు వస్తావో చెప్పన్నా, నేను రెడీగా ఉన్నా. నువ్వు వింటున్నావా, నీ పక్కనున్న తెరెనకాలున్న నీ మిత్రుడు హరీష్ రావు గారు వింటున్నారా, ఇనుమని చెప్పు. ఇది మీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఏమిచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. మీరు విన్నా, మీ మిత్రుడు హరీష్ గారు విన్నా, ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. వస్తూ 2 పేపర్లు చదువుకుంటూ వచ్చినా నా కారులో. సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. ఇది సెప్టెంబర్ 17 నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతా అని చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు. అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్లే ఇస్తుండే, అధికారంలోకి వచ్చినాక ఎవరు చెప్పిన భయ్ జూన్ 2వ తారీఖు ఉన్నాక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అన్నాడు. ఈ సెప్టెంబర్ 17లు ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీని వేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో తన నివేదికనిచ్చింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకొని నివేదిక తెప్పించారు. ఆ నివేదిక అలంపూర్ పార్లమెంటరీ మీటింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు పదవి చేసినారు 2014 నుంచి 19 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, కేబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అని అడిగినారు. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకి చెప్పినారు, మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది, మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని, ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఆనాడు ఒక ఉన్నతాధికారిగా, ఏనాడు మత్సలేని జీవితం, అవినీతి ఆరోపణలను ఎదుర్కోలేం. పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం, ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలను పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు, రేపు మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఎన్ని అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం, మన నాగర్ కర్నూలు పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామరెడ్డి అన్నారు, అలంపూర్ అనేది
జవాబుదారీగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండేది. నేను ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం, విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు. అదేవిధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ప్రజల్లో ఉంటున్న నాయకుడు. వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూర్కు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ అన్నను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు అనే టాకు మనం అభ్యర్థిగా డిక్లేర్ చేసినట్టు నుంచి అయింది. నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. గతంలో ఈ నెల 24వ తేదీన బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు సీఎం రమేష్ చెప్పారు. అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకసారి అందరికి కూడా మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. అందరూ కూడా భారీగా ర్యాలీలో రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రూటు ఎలా వెళ్తుంది? ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు, క్యాండిడేట్ని, లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు. ఇక్కడ అనకాపల్లి అభ్యర్థిని. ఆయన అనకాపల్లి పార్లమెంట్ కాదా అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరైనా తీసుకురావాలా, 25వ తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా? లేదు, నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది, పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా మాట్లాడినే లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్తే సార్. నేను మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు 7 మంది ముత్తాల నాయుడు మీడియా వాళ్ళు, అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే, ఏ టైం ఫిక్స్ చేస్తే, ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా, వస్తాను. అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలంటే 4 రోజులు తీసుకొని రండి. మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే, నేను ఎంపీ అయితే ఏం చేస్తాను అన్నది మీడియా సమక్షంలో మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు చెప్పావు డేటా, ఇక్కడ మండలాలు తెలియదు, ఊర్లు తెలియదు అని, అది కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసిన సబ్జెక్టు ఎక్కువ నాకు తెలుసా, సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా, మీడియా సమక్షంలోనే మాట్లాడుకుందాం. ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి. మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం, అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చేస్తాం. కాబట్టి మీడియా వారు దయచేసి మీరు మీడియేట్ చేసి దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అలా మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికి కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన నామినేషన్ సందర్భంగా. దాని తర్వాత భారీ ర్యాలీ, భారీ బహిరంగ సభ, ఇవి మీరు కూడా అంతా కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోవాలి. కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు. మీకు దానికి కావాల్సిన వ్యాన్ కానీ కావాల్సిన కూడా మేము ఒక కోఆర్డినేటర్ని పెడతాము. వారితో అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. నన్ను క్వశ్చన్లు అడగచ్చు, బూడి ముత్యాలను క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళ 7 మందిని అడగచ్చు. బట్ వాళ్ళ 7 మంది ప్లస్ 8 మందికి నేను ఒక్కడనే సమాధానం చెప్తాను. ఫుల్ డేటా, పాపులేషన్ కాడ నుంచి గవర్నమెంట్ ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్ కావాలంటే తీసుకుందాం, మండల వైజ్ కావాలంటే తీసుకుందాం, ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం. దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను. అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నేను అనకాపల్లికి వచ్చినప్పుడే. కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి, అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో, అనకాపల్లి జిల్లాకు ఈ 7 నియోజకవర్గాల్లో చేసినాను నువ్వు చెప్పు, నేను చెప్తా. నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం, రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి అనుకుందాం, వాళ్ళ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి. అసలు ముత్యానాయుడికి తెలుసా మనం ఎక్కడున్నామని, ఏ పార్టీలో చేస్తున్నామని? అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోషల్ మీడియా వారియర్స్ తో సీఎం జగన్ ముఖాముఖి, పలు అంశాలపై వివరణ.
అలంపూర్ పార్లమెంటరీ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రసంగం. గజపతి నగరం నియోజకవర్గం ఆడబిడ్డలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.